హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. మార్కెట్ ఈరోజు కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. అంటే 3 days వరుసనే పాజిటివ్గా ఉండేది ఉంది. అయితే విశేషం ఏంటంటే నిన్న ఈరోజు కూడా విశేషం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఇంప్రూవ్ అయ్యాయి. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. ఈరోజు అంతకన్నా ఎక్కువ. ఈరోజు స్మాల్ క్యాప్ దగ్గర 2.5% పెరిగిందని వినికిడి. ఇది స్మాల్ క్యాప్. ఇది చాలా ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే స్మాల్ క్యాపే కదా ఎక్కువ హోల్డ్ చేసేది, మిడ్ క్యాప్ను. బాగుంది. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అంతేకాకుండా ఇది నిఫ్టీ 50-day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వస్తున్నది. అదొకటి. ఒకసారి లెటస్ చెక్ ది గ్రాఫ్స్. తర్వాత ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బాగా తగ్గింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది, బాగా పెరుగుతున్నది. బాగా తగ్గింది, ఇప్పుడు బాగా పెరుగుతుంది కదా. సో అది బ్యాంక్ నిఫ్టీ యాక్టివ్గా ఉంది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా యాక్టివ్గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంవాట్ టర్న్డ్ బుల్లిష్. అదొకటి ప్లస్ పాయింట్. ఇంకా రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ పెరగటం లేదు. మనకి అది ఎప్పుడు శ్రీరామ రక్ష. మూడో పాయింట్ ఏంటంటే క్రూడ్ ఆయిలే కాదు, డాలరు నిన్న ఈరోజు 2 రోజుల నుంచి డాలరు తగ్గిపోతుంది. 87 రూపాయల 20 పైసలు 30 పైసలు 40 పైసలు రేంజ్కి వెళ్ళినటువంటి డాలరు ఇవాళ ₹1 తగ్గింది ఆల్మోస్ట్ టోటల్గా 3 రోజుల్లో. అంటే ఈ మధ్యకాలంలో 3 రోజులు కాదు కానీ ఈ మధ్యకాలంలో పీక్ నుంచి దాదాపు ₹1 తగ్గిపోయింది. 87 చిల్లరల్లో 86 చిల్లరకు వచ్చేసింది. సో డాలర్ తగ్గటం అనేది కూడా చాలా ప్లస్ పాయింట్. బట్ ఇండిజినస్గా ఇండియాలో తీసుకున్నట్లయితే ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో చాలా అన్సర్టనిటీ కనబడుతున్నది. తర్వాత ఆటో ఇండస్ట్రీలో కూడా ఒక నిర్జీవ స్థితి. అంటే చాలా డల్ అట్మాస్ఫియర్. సన్నాటా అంటారు హిందీలో, సన్నాటా చాగే అంటారు. అట్లా ఉంది, డల్నెస్ ఉంది. డల్నెస్ ఈజ్ రూలింగ్ ఇన్ ఆటో ఇండస్ట్రీ అండ్ ఐటీ ఇండస్ట్రీ. ఈ రెండు పెద్ద ఇండస్ట్రీస్ కదా, మేజర్ కదా. ఈ ఐటీ ఇండస్ట్రీ, ఆటో ఇండస్ట్రీ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. అదర్వైజ్ మెటల్స్ వగేరా బ్యాంకింగ్ కొంచెం పర్వాలేదు, రికవరీ మోడ్లో ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఇమిడియట్ పొజిషన్ ఏంటి అది లెటస్ ట్రై టు గేజ్. ఇప్పుడు మీకు మనం లెటస్ టేక్ 2 మూవింగ్ యావరేజెస్. 2 మూవింగ్ యావరేజెస్ ఏం తీసుకుందాము? 200-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది. బట్ 50-day మూవింగ్ యావరేజ్ను 21-day మూవింగ్ యావరేజ్ తీసుకుందాం. ఎందుకంటే 10-day మూవింగ్ యావరేజ్తో ఇబ్బంది ఏముందిలేండి. 10-day మూవింగ్ యావరేజ్ పికప్ అయింది, ఇంప్రూవ్డ్. సో ఇప్పుడు ముందు నిఫ్టీ చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, నిఫ్టీ చూడండి. నిఫ్టీ 22,000 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి, అంటే ప్రస్తుతానికి ఇదే లో అని చెప్పడానికి కాదు, ప్రస్తుతానికి ఫర్ ది టైం బింగ్ ఇట్ ఈస్ బాటమ్ అయ్యి ఇక్కడ ఈ ఉన్నటువంటి ఫ్లాట్గా ఉన్నటువంటి 200-day మూవింగ్ యావరేజ్ని వదిలేయండి. ఎందుకంటే ఈ 200-day మూవింగ్ యావరేజ్కి వెళ్ళటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అయితే పైన ఉన్నటువంటి ఈ లైను ఇది 50-day మూవింగ్ యావరేజ్ అండి. కింద ఉన్నదాల్లో 21-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ 21-day మూవింగ్ యావరేజ్ 50-day మూవింగ్ యావరేజ్ నుంచి డీవియేట్ అయ్యి, ఇక్కడి నుంచి డీవియేట్ అయ్యి మళ్ళీ చేరువు కావడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నది. ఇట్ ఈస్ పేవింగ్ వే ఫర్ రీచింగ్ ఇట్. అంటే ఇక్కడ 21-day మూవింగ్ యావరేజ్ 50-day మూవింగ్ యావరేజ్కి కలుసుకుని పైకి వెళ్తే దాన్ని క్రాస్ ఓవర్ అంటాం. ఆ క్రాస్ ఓవర్ స్టేజ్ నుంచి
కొంచెం సర్టనిటీ కనిపిస్తుంది. ఈలోగా ఏంటంటే ఇట్ ఈస్ స్టిల్ అవే. ఈ రెండిటికి గ్యాప్ చూడండి, ఈకి దీనికి రెండిటి గ్యాప్ ఎక్కువే ఉంది. అయితే ఇక్కడి నుంచి గ్యాప్ తగ్గటానికి ప్రయత్నం జరుగుతున్నది ఒకటి, అంటే కొంచెం పాజిటివ్గా ఉంది అని. తర్వాత RSI ఆల్రెడీ 56కి వచ్చింది. 40, 38, 39 ఉన్నదల్లా ఇప్పుడు 56కి వచ్చింది. సో అబవ్ 50 కాబట్టి పాజిటివ్గానే ఉంది. సో ఇంతవరకు ఇది స్టోరీ. అయితే మరి ఇక్కడి నుంచి పికప్ అవుతుందా, అయితే ఎంత అవుతుంది అంటే చెప్పాలంటే ఇక్కడ 50-డే మూవింగ్ యావరేజ్ 23,000 దగ్గర ఉంది. కొంచెం జాగ్రత్త చూడండి. 50-డే మూవింగ్ యావరేజ్ 23,000 దగ్గర ఉంది, అది క్రుషియల్. సో ఈ 50-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తే అక్కడ పాజిటివ్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు స్లైట్లీ ఓవర్బాట్ జోన్లోకి వచ్చినట్టే లెక్క. అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్సు బ్రీచ్ చేస్తుందా చేయదా, దట్ ఈస్ ద $1 బిలియన్ క్వశ్చన్. రెసిస్టెన్స్ని బ్రీచ్ చేసి పైకి వెళ్ళిందా, ఎస్, ఇట్స్ వండర్ఫుల్. మన స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కూడా రెస్పాండ్ అవుతాయి. చాలా రోజులుగా పడుకుని ఉన్నాయి కదా, కానీ అది బీట్ చేయలేకపోతే, క్రాస్ చేసి పైకి వెళ్ళలేకపోతే అక్కడ ఏమవుతున్నదంటే మళ్ళీ 1-2 రోజులు, అట్లీస్ట్ 1-2 రోజులు ఇట్ మే స్టార్ట్ ఫాలింగ్, మళ్ళీ తగ్గటం మొదలు పెట్టవచ్చు, అంటే కరెక్షన్ రావచ్చు. కాబట్టి 23,000 క్రుషియల్ ఒకటి. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. రేపు ఏంటంటే సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీకి రేపు వీక్లీ సెటిల్మెంట్. కాబట్టి రేపు వాళ్ళు బిగ్ ప్లేయర్స్ ఎలా కావాలనుకుంటే అలా తిప్పుతారు మార్కెట్ని. మార్కెట్ ట్రెండ్కి అద్దం పట్టదు ఇది, అంటే ఇట్ వోంట్ రిఫ్లెక్ట్ ది మార్కెట్ ట్రెండ్. రేపటి మార్కెట్ని బట్టి మార్కెట్ ట్రెండ్ని చేయలేము, అసెస్ చేయలేము. బట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రాత్రి మిడ్ నైట్కి మార్కెట్, అమెరికన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి కదా, మార్కెట్లు వీక్గానే ఉన్నాయి. నిన్న కూడా వీక్గానే ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్లు వీక్గానే ఉన్నాయి, అది వదిలేయండి. అయితే ఫెడ్ రేటు ఇప్పుడు ఈరోజు రాత్రికి అమెరికన్ ఫెడ్ వాళ్ళు రేట్లు ఏం చేస్తున్నారు, తగ్గిస్తున్నారా లేకపోతే అలాగే ఉంచుతున్నారా, తటస్థ వైఖరి అవలంబిస్తున్నారా అనేది చూడాలి. కానీ రేట్లు వాళ్ళు కన్నా తగ్గించకపోతే కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇట్ ఈజ్ అఫ్ కోర్స్ టూ ఎర్లీ టు కంక్లూడ్, వీ కెనాట్ డ్రా ఇన్ఫరెన్సెస్. నెవర్ ది లెస్ ఆ వంకన మళ్ళీ బేర్స్ మరొకసారి విజృంభించే అవకాశం ఉంది, విజృంభించవచ్చు. అది అట్లా విజృంభించరని, ఎందుకంటే బేర్స్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు కదా, దే మేడ్ బిగ్ మనీ, డబ్బులు షార్ట్ సెల్లింగ్ చేసి డబ్బులు సంపాదించుకుని ఉన్నారు కదా. దానివల్ల ఏంటంటే దే మే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, న్యాచురల్గానే ప్రయత్నిస్తారు కదా. నిన్న ఒక్కరోజు మాత్రం ఈ FIIs కొద్దిగా కొన్నారులేండి, ఎక్కువే లేదు. అంతేగాని ఒక్క రోజుతో ఏమవుతుంది, ఒకరోజు కొన్నారని చెప్పి అయిపోతుందా? కానీ ఈరోజు FIIs మళ్ళీ అమ్మారు, 1100కి అమ్మారు. FIIs సోల్డ్. మరి మన వాళ్ళు కొంటారు కదా, కొన్నారు, 2000 చిల్లర కొన్నారు, 2140 కోట్లు కొన్నారు, అందుకనే పెరిగింది. వాళ్ళు అమ్మింది తక్కువ, మన వాళ్ళు కొన్నది ఎక్కువ. ఓవరాల్గా కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరే కాదండి ప్లేయర్స్, FIIs DIIs అనుకుంటే చాలా పొరపాటు. వీళ్ళు కాకుండా చాలామంది ప్లేయర్స్ ఉంటారు, పెద్ద ఆపరేటర్స్ ఉంటారు, HNIs ఉంటారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. నిన్న ఈరోజు ఏంటి జరిగిందంటే, నిన్న ఈరోజు షార్ట్ కవరింగ్ కనిపించింది. అంటే దెర్ ఈజ్ షార్ట్ కవరింగ్. నిన్న చేశారు, ఖచ్చితంగా చేశారు, బాగా చేశారు, 300 పాయింట్ల దాకా పెరిగింది కదా. ఈరోజు చేశారు, బట్ ఈరోజు అంతగా పెరగలేదు. అంటే ఒక స్టేజ్లో ఇండెక్స్ అలసిపోయింది, అలసట కనిపించింది.
పెరగటానికి ఇంకా ఇంకేం చాలులే అంటే ఒక శాచురేషన్ లెవెల్కి వచ్చినట్లుగా అనిపించింది. సో బికాజ్ ఇట్ లుక్స్ లైక్ కమింగ్ టు ఏ శాచురేషన్ లెవెల్. వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ ఇక్కడ ఈ పరిస్థితుల్లో అలసట ఫేస్ చేస్తున్నది, ఎక్స్పీరియన్స్ చేస్తున్నది కాబట్టి నిఫ్టీ మే హాల్ట్ హియర్. అయితే అంటే ఎందుకని హాల్ట్ అంటున్నానంటే నా దృష్టిలో ఇది పుల్ బ్యాక్ ర్యాలీ. 3 రోజులు వచ్చింది, 3 రోజులు చాలా ఎక్కువ వచ్చింది, రావాల్సిందంతా వచ్చింది. నిన్న వచ్చింది, ఇవాళ వచ్చింది, ఇంకేముంది, ఇంకేం మిగిలింది, అయిపోయింది. ఒక స్టేజ్కి వచ్చింది, ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది, నియర్ ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పుల్ బ్యాక్ ర్యాలీ. ఫాలింగ్ మార్కెట్లో ఏమవుతుందంటే పుల్ బ్యాక్ ర్యాలీలో కొద్దిగా రికవరీ వస్తుంది. రికవరీ వచ్చినట్టు వచ్చి మళ్ళీ అయిపోయింది కదా, కడుపు నిండా తిన్నాం కదా, ఆకలి తీరింది కదా, మళ్ళీ పరిగెత్తండిరా, మళ్ళీ పని మొదలెట్టండిరా అని. అట్లాగే ఇక్కడ బేర్స్ మళ్ళీ కొంచెం విజృంభించి పడేయటానికి ప్రయత్నించవచ్చు మార్కెట్ని. ఆ ఇష్యూ ఉంది. అయితే ఈవెంట్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏంటంటే బ్యాంక్ రేట్స్, అమెరికన్ బ్యాంక్ రేటు. ఇంకోటి అయితే ఎవరు పట్టించుకోరు, అమెరికా అయితే అందరూ పట్టించుకుంటారు. ఇప్పుడు అమెరికన్ బ్యాంక్ రేట్లు ఎలా ఉంటాయి అది రేపు తెలుస్తుంది. సో అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. తర్వాత రేపు ఎలాగో వీక్లీ సెటిల్మెంట్ ఉంది కదా, నిఫ్టీతో ఆడుకుంటారు వాళ్ళు, నిఫ్టీతో ఆడుకుంటారు. అయితే ఆప్షన్ చైన్ తీసుకున్నట్లయితే ఎలా ఉందంటే, ఆప్షన్ చైను కరెక్ట్ అంటే నియర్ యాక్యురసీ ఏమి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే రేపు ఈవెంట్ ఉంది కదా, అమెరికన్ ఫెడరల్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ ఈవెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఆప్షన్ చైన్ కంటే కూడా ఈవెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆప్షన్ చైన్ ఎప్పుడు పనిచేస్తుందంటే జనరల్గా అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, ఏదైనా ఈవెంటు ఈ న్యూస్ ఏమీ లేకపోతే. ఇప్పుడు అమెరికన్ ఫెడ్ తాలూకు న్యూస్ ఉంది కదా, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, దీని ప్రభావం తక్కువ ఉంటుంది. నెవర్ ది లెస్ ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు కాల్స్ పుట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది పుట్ టు కాల్ రేషియో జస్ట్ లెస్ దాన్ 1 ఉంది. అంటే ఇక్కడ కాల్స్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, పుట్ కాంట్రాక్ట్స్ తక్కువ ఉన్నాయి. మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు, 0.8 0.9 అట్లా ఉంది. అది ఇష్యూ ఏం కాదు. అయితే ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ తీసుకున్నట్లయితే 17 దాకా ఉన్నట్టుంది. నేను చూశాను ఎక్కడో, ఇప్పుడే చూసి చెప్తాను ఉండండి. ఎందుకంటే మీకు ఎవరిని చూపించడానికి మళ్ళీ టైం తీసుకుంటుంది కదా, తక్కువలో క్లుప్తంగా ముగించాలంటే. ఇది ఇప్పుడు 22,900 కదండి మంది, ఇప్పుడు 22,900 దగ్గర ఉంది స్పాటు. ఏమండి 22,900 దగ్గర స్పాటు తీసుకున్నట్లయితే 22,900 రైట్, 23,900 దగ్గర 18 ఉందండి. 22,900 ఇంప్లాయిడ్ వాలటైలిటీ 18 ఉంది, 18 ప్లస్ ఉంది. ఇక్కడేమో 14 ప్లస్ 15 ఉంది. అంటే ఇక్కడ 18 ఉంది, 15 కాదు, ఇక్కడ 14 ఉంది. చూసారా ఎంత డిఫరెన్స్? 14 అంటే యూ కెన్ సే 15 వేసుకోండి. అంటే ఎక్కువ కాల్ సెల్లర్స్ ఎక్కువ అమ్మారు. అంటే ఎప్పుడు అమ్ముతారు కాల్ సెల్లర్స్ ఎక్కువ? వెన్ దెర్ ఈజ్ ఎ బయింగ్. కాల్స్ కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు కాల్ సెల్లర్స్ అమ్ముతారు. కాల్ సెల్లింగ్ ఉంటుంది, కొనేవాడు ఉంటేనే కదా అమ్మేవాడు. కాల్స్కి డిమాండ్ ఎక్కువ వచ్చింది. కాల్స్కి డిమాండ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది పెరుగుద్ది అని చెప్పి కాల్స్ కొనుక్కుంటున్నారు. ఆప్షన్ బయర్స్ కదా, ఇక్కడ ఫైట్ బిట్వీన్ ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్ ఏమని అమ్ముతాడు? ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అమ్మే వ్యక్తి ఇక్కడి నుంచి ఇంతకన్నా పెరగదని అమ్ముతాడు ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. పెరిగితే అతనికి లాస్ కదా, అంటే షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాడు. కాల్ కొనుక్కునే వ్యక్తి ఏమనుకుంటాడు,
ఇక్కడి నుంచి పెరుగుతుందని ఆ కాల్ కొనుక్కుంటాడు, ప్రీమియం పెట్టి మరి దానికి ప్రీమియం కూడా పే చేస్తాడు, ఎందుకంటే ఇతను రిస్క్ కదా కాల్ సెల్లర్కి, అందుకని ప్రీమియం డిమాండ్ చేస్తాడు. సో హీ ఈజ్ రెడీ టు పే ప్రీమియం టు సీ దట్ ఇట్ విల్ పికప్. అంటే ప్రీమియం పోను ఇంకా పైన వస్తుందని, అతనికి లాభం వస్తుందని అర్థం కాల్ కొనుక్కునేవాడు. బట్ ప్రాక్టికల్గా హూ విల్ విన్? కాల్ సెల్లర్స్ విన్. కాల్ సెల్లర్స్ మేక్ మనీ అండ్ నాట్ కాల్ బయర్స్. ఆఫెన్ ఇట్ హ్యాపెన్స్. ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్ దే పై చెయ్యి. ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలరు. దే ఆర్ బిగ్ పీపుల్, బిగ్ మనీ. ఆప్షన్ బయరు చాలా చిన్న మనీ, చిన్న చిన్న మొత్తాలతో ట్రేడ్ చేస్తుంటాడు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉన్నదని చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, నేను చెప్తున్నాను చూడండి. 93 ఉంది ఇక్కడ ఆప్షన్ ప్రైసు, 22,900ది 93.95 పైసలు ఉంది. ఇదేమో 60 రూపాయలు 65 పైసలు ఉంది. ఇక్కడ 93 ఉంది, ఇక్కడ 63 అనుకోండి. ఇక్కడ 93 ఉంటే 93, 95 అంటే 94 ఉంది. ఇక్కడేమో 63 ఉంది, పుట్టు దగ్గరేమో 63 ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? 63 ఎక్కడ ఉందండి బాబు? అది కూడా లేదు, 60, 65 పైసలే, సారీ 61 ఉంది. అంటే 7 పాయింట్ల డిఫరెన్స్. మనం చూసేది 22,907, 7 పాయింట్ల డిఫరెన్స్. ఇందులో 7 పాయింట్లు తీయండి ఊరికే సరదాగా. 87, ఇది 61. చెప్పండి. అంటే పుట్టు కొనుక్కోవాలంటే చౌకగా దొరుకుతున్నది ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, ఈ స్పాట్ ప్రైస్ దగ్గర. అదే కాల్ కొనుక్కోవాలంటే ఎంత ప్రీమియం పే చేశారండి? 60 ఎక్కడ, 90 ఎక్కడండి? 60 ఎక్కడ, 90 ఎక్కడండి? ఇది 87 అంటే దగ్గర 90 కదా. అంటే 45% వేసుకోండి. 45% ప్రీమియం పే చేసి 45% ప్రీమియం పే చేసి కొనుక్కున్నారు. అంటే ఎగబడి కొనుక్కున్నారు కాల్స్. వాళ్ళు వెనక్కెళ్ళి నేనమ్మను అని బెట్ చేసి మరీ ఎక్కువ రేటుకి అమ్మారు. అంటే రిస్క్ ఎందుకు, నాకెందుకు రిస్క్, నేను ఈ రేటుకి నేను అమ్మను అని పెంచి అమ్మారు. ఈ పెంచి అమ్మిన వాళ్ళు ఖాళీగా కూర్చోరు కదా, కూర్చోరు. ఏం చేస్తారు? ఇవి కరిగించేస్తారు. నార్మల్గా కరుగుతాయి, రేటు తగ్గిందనుకోండి 0 కూడా అయిపోతుంది. ఇక్కడ నుంచి తగ్గితే ఫర్ ఎగ్జాంపుల్ 22,900కి దిగువన క్లోజ్ అయితే ఈ 93 రూపాయలు టోటల్గా ఈ కాల్ సెల్లర్స్ జోబులోకి వచ్చేస్తాయి డబ్బులు. ఒక్క లాట్కి ఒక 6,000 ఎంత వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి పెరిగితే అప్పుడు ఇబ్బంది. ఆ పెరిగితే కూడా ఎప్పుడు ఇబ్బంది వాళ్ళకి? 90కి అమ్మిన వాడికి 990 వరకు, అంటే 33,000 వరకు అతనికి పెద్ద లాసే ఉండదు. 33,000 దాటి పైన క్లోజ్ అయితేనే ఇక్కడ ఇతనికి లాస్ మొదలవుద్ది. కాబట్టి హీఈస్ ఇన్ సేఫ్ జోన్. ఆ విధంగా అయితే ఆప్షన్ బయర్ ఏంటి? సేఫ్ జోన్ అంటే ఏం లేదు, అది మాది పెరిగితేనే బతికిపోతాడు, లేకపోతే ఇందులో ప్రీమియం తినేస్తుంది. ఇక్కడ ఇదంతా ప్రీమియమే కదండి, 87 పాయింట్లు అంతా ప్రీమియమే. ఎడ్డి మనీ కొనుక్కున్నాడు అనుకుందాం. ఎడ్డి మనీ కొనుక్కున్న వాడికి అక్కడి నుంచి పెరిగితేనే, అది కూడా 100 పాయింట్లు దాటి పెరిగితేనే రేపు, లేకపోతే ఫినిష్ అయిపోతాడు. చూడండి ఎంత. అందుకనే డబ్బులు పోతాయి. ఆప్షన్ బయర్స్కి అర్థం కాదు ఇది, ఈ కాన్సెప్ట్. ఎగిరిపోతారు. కళ్ళ కొనుక్కోవాలనుకుంటే ఇంది మనీ కొనుక్కోవాలి. ఇంది మనీ కొనుక్కుంటే కనీసం ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. యాక్చువల్గా మార్కెట్ తగ్గితేనే ఇతనికి లాస్ వస్తుంది, లేకపోతే రాదు. నేను కొంచెం 2 నిమిషాలు ఎక్కువ స్పెండ్ చేయొచ్చా? ఇది మార్కెట్ ఇది కాదు కదండి, ఏది కాదు, ట్రేడింగ్ క్లాస్ కాదు కదా. కానీ 2 నిమిషాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇంతటితో సరిపెట్టేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారు, ఏది ట్రేడింగ్ దాని గురించి అర్థం చేసుకుందాం అనుకున్న వాళ్ళు. విషయం ఏంటంటే మార్కెట్ మీకు చెప్పేది ఏంటంటే రేపు పెరగనివ్వరని అనిపిస్తున్నది. సబ్జెక్టు కండిషన్ ఏంటి? అక్కడ అమెరికన్ ఫెడ్ తాలూకు డెసిషను మార్కెట్లకి ఫేవర్గా ఉంటే అది వేరే సంగతి. అప్పుడు వీళ్ళు
గబగబా గబగబా వచ్చేసి షార్ట్ కవరింగ్ చేసేసుకుంటారు ఆప్షన్ సెల్లర్స్, కాల్ సెల్లర్స్, లేకపోతే లాస్ పెరిగిపోద్ది కదా. అదర్వైజ్ 70% ప్రాబబిలిటీ ఏంటంటే పెరగకుండా చూస్తారు, ఈ ప్రీమియం కొనేస్తారు, లాగేస్తారు, అంటే ప్రీమియం ఎంజాయ్ చేస్తారు అమ్మిన వాళ్ళు. అందుకనే పుట్లుకి డిమాండ్ లేదు, కాల్స్కి డిమాండ్ ఉంది కాబట్టి కాల్స్ అమ్మారు, ఎక్కువ రేటుకి అమ్మారు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుంటారు. సో నేను జస్ట్ ఊరికే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే 93 రూపాయలు ఉందండి ఏది కాల్ తాలూకు ప్రీమియము. ఎట్ ది మనీ 22,900. 22,900 ఇప్పుడు స్టాక్ ఇది కూడా ఎక్కడే ఉంది కదా, స్పాట్ ప్రైసు. యాక్చువల్గా ఫ్యూచర్ ప్రైస్ చూడం, మనం స్పాట్ ప్రైస్ చూస్తాం. డన్ అండి. ఇది టోటల్గా ప్రీమియమే జీరోయే కదండి, టోటల్గా ఇక్కడ అవుట్ ది మనీయే కదా. ఇప్పుడు ఇక్కడే క్లోజ్ అయింది అనుకోండి, రేపు 22,900 దగ్గరే రేపు క్లోజ్ అయితే ఇది జీరోయే కదా. అంటే 93 రూపీస్, పోనీ 90 రూపీసే పెట్టాడు అనుకుందాం ప్రీమియము. 90 రూపీస్ కొనుక్కున్న వ్యక్తి 9,56, 9,545 అంటే 6,050 రూపాయలు, 6,000 వేసుకోండి. ఇక్కడ 6,000 రూపాయలు ప్రీమియం పే చేశాడండి రేపు ఒక్క రోజు కోసం, అటో ఇటో తేలిపోద్ది. ఇప్పుడు ఈ 6,000 రూపాయలు ప్రీమియం పెట్టి కొనుక్కున్న వ్యక్తి రేపు ఇది 100 పాయింట్లు, 93 పాయింట్లు అధిగమించి, అంటే 23,000 వరకు ఇతనికేం రాదు, ఇతని డబ్బులు ఇతనికి వస్తాయి. ఈ 93 మిగులుతుంది, 93 మిగులుతుంది అంతే, పోవు. 23,000 దాటితే ఇతను ప్రాఫిట్లోకి వచ్చేస్తాడు. ఎంత పెరిగినా అంతా ప్రాఫిట్ ఆప్షన్ బయర్కి. కానీ ఆప్షన్ సెల్లర్ చూడండి, సేఫ్ బెట్, సేఫ్ గేము. ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడి నుంచి 100 పాయింట్ల వరకు పెరిగినా ఇతను లాస్ లేదు, ఎందుకంటే 93 రూపీస్ ప్రీమియం వచ్చింది కదా, ఇతను జేబులో పడిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి 90 పాయింట్లు అంటే దాదాపు 23,000 వరకు ఆప్షన్ సెల్లర్కి లాస్ లేదు, పెరిగినా ఇతనికి లాస్ లేదు. అంటే కొనుక్కున్న వాడికి ప్రాఫిట్ లేదు. ఇక్కడి నుంచి 100 పాయింట్లు పెరిగినా, ఇక్కడి నుంచి 100 పాయింట్లు పెరిగినా కొనుక్కున్న వాడికి ప్రాఫిట్ లేదు, నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటాడు. కానీ 22,900 దగ్గరే క్లోజ్ అయితే ఇతని డబ్బులు పోతాయి, అతనికి జేబులో పడిపోతాయి డబ్బులు ఆప్షన్ సెల్లర్కి. అంటే ప్రీమియము పెట్టుకొనుక్కున్నాడు, ఆ ప్రీమియం జీరో అయిపోయింది. మార్కెట్ అయితే తగలా, హలో 22,900, 910 దగ్గరే ఉంది, కానీ ఇతని మాత్రం జీరో అయిపోతుంది. కూర్చుని బయటే కారాయి అంటారు కదా, కూర్చుని లాగేసుకుంటున్నాడు డబ్బులు. కాబట్టి ఆప్షన్ బయరు యాక్చువల్గా ప్రీమియం కాదు, ఇంది మనీ కొనుక్కున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్కువ లేదు, ఒక 100 పాయింట్లు 22,900 బదులు 22,800 కాలు కొనుక్కున్నాడు అనుకోండి. ఎంత ఉందో చెప్తాను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్. 22,800 కాలు అంటే ఇంది మనీ అయింది కదా, 100 పాయింట్లు 167 ఉందండి. ఎక్కువే ఉంటుంది కదా, 167 ఉంది. 167 ఉంటే 107 తీసేయండి, 907 కదా, 107 తీసేస్తే 60 పాయింట్లు ప్రీమియం అండి ఇందులో. ఇక్కడైతే 90 పాయింట్లు ప్రీమియము, ఇక్కడే 60 పాయింట్లు ప్రీమియమే పే చేస్తున్నాడు. అదే 22,700 కొనుక్కున్నాడు అనుకోండి, అదే 22,700 అయితే ఎంత ఉంది, 253 ఉంది. చూడండి, సీ ద ఫన్. 22,700 స్పాట్ ఏమో 907 ఉంది, అంటే 207 రూపాయలు దీని మీద కలిపితే కదా అది వస్తుంది. 207 ఇక్కడ ఎంత ఉంది ప్రీమియము, 253, అంటే సుమారుగా 45 పాయింట్లు ప్రీమియం ఉంది. ఇంది మనీ దగ్గర ప్రీమియం తగ్గుతుంది కదా. తర్వాత రేపు నిజంగా పెరిగితే మార్కెట్ ఒక 100 పాయింట్లు పెరిగిందనుకోండి, ఇతనికి లాభం వస్తుంది, ఇతనికి ఏం రాదు. ఇక్కడ 100 పాయింట్లు పెరిగితే ఇతనికి 65-70 పాయింట్లు, 65-70 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. ఇతనికైతే ఒక 60 పాయింట్లు, 55-60 పాయింట్లు లాభం వస్తుంది. ఇతనికేమో 70 పాయింట్లు లాభం వస్తుంది, ఇతనికేమో జీరో. పెరిగితే ఇతనికేం రాదండి, పెరగకపోతే లేదా తగ్గితే
జీరో. తగ్గితే ఇతనికి లాస్ వస్తుంది, తగ్గకుండా అదే మెయింటైన్ అయితే కూడా ఇక్కడ వచ్చే లాస్ తక్కువ ఉంటుంది వీళ్ళిద్దరికి. ఇతనికి ఒక 60 పాయింట్ల లాస్ వస్తుంది, ఇతనికి ఒక 45 పాయింట్ల లాస్ వస్తుంది. ఆప్షను బయ్యింగు, ఆప్షన్ సెల్లింగు చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఈ క్యాల్కులేషన్స్ తెలియాలి, అర్థం కావాలి. అర్థం కాకుండా చేయకూడదు. చాలామంది ఏంటంటే చేసేస్తుంటారు. ఇక్కడ తీటా ఎఫెక్టు, గామా ఎఫెక్టు, డెల్టా ఎఫెక్టు 3 ఉంటాయి రేపైతే సెటిల్మెంట్ రోజున. మిగిలిన టైంలో గామా ఎఫెక్ట్ పెద్దగా ఉండదు, ఉంటుంది. డెల్టా తీటా ఎఫెక్ట్లే ఉంటాయి. ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటాయి డెల్టా తీటాలు. వాటి డైరెక్షను, వాటి ఇది మూమెంటు అర్థం చేసుకుని యాక్చువల్గా ట్రేడ్ చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా చేసేస్తుంటారు, డబ్బులు పోయినాయి అంటుంటారు. గేమ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ గేమ్ అండి. ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ గేమ్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ ఈజీ గేమ్. సో ఇన్వెస్ట్మెంటు శ్రీరామ రక్ష యాక్చువల్గా. ట్రేడింగ్ ఎప్పుడంటే ఎవరికంటే టైం ఉండి నేర్చుకుని, ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుని టైం ఉంటే అప్పుడు వాళ్ళకి వీలు పడుతుంది. నేర్చుకోవాలి, టైము ఉండాలి. ఇన్వెస్ట్మెంట్కి పెద్దగా నేర్చుకోక్కర్లేదు, పెద్దగా టైం కూడా అక్కర్లేదు. పైగా ట్రేడింగ్తో పోలిసి చూస్తే ఇది కొంచెం బెటరు. రిస్క్ లేకుండా ఉండదు స్టాక్ మార్కెట్లో, కానీ ఇది బెటరు. ఓకే అండి, సారీ మరి వీడియోలో ట్రేడింగ్ గురించి మాట్లాడేశాను. ఫ్రైడే స్పెషల్లో చెప్పాల్సింది ఇలాంటిది చెప్పేశాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. సో వీఆర్ లెటస్ సి. మార్కెట్లు తగ్గినా ఓకే, పెరిగినా ఓకే, ఏం చేస్తాము. అయితే ఇక్కడి నుంచి రికవర్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్, ఇంకా తగ్గదు ఇది అని మాత్రం అనుకోవద్దు దయచేసి. వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. గ్యారంటీ లేదు. నాకు మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఒకరిద్దరు పెట్టారు మెసేజ్లు. సార్, డిఫెన్స్ స్టాక్స్ బ్రహ్మాండంగా పెరిగిపోయాయి, ఇవాళ రికవరీ వచ్చేసింది, కాబట్టి ఇప్పుడు కొనేయమంటారా అని. అంటే ఇన్నాళ్ళు ఇప్పటి వరకు కొనేయమంటారా అని అడగలా, ఇప్పుడు పెరిగాక కొనేయమంటారా అని అడుగుతున్నారు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, అందులో తప్పేం లేదు. బట్ నేనైతే ఏంటంటే బెటర్ వెయిట్ అండ్ వాచ్. వెయిట్ అని పెట్టాను మెసేజ్. నేను ఇప్పుడు అది స్టాండర్డ్ మెసేజ్, వెయిట్ అని. ఎందుకని, ఒకరోజు 2 రోజులు పెరిగితే ఇంకా పెరిగిపోతాయి, వెళ్ళిపోతాయి, పైకి ఆకాశాన్ని అంటుకుంటాయని కాదు. రికవరీ యాక్చువల్గా మార్కెట్ 22,000 దగ్గర బాటమ్ అవుట్ అయిందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. మార్కెట్లో క్లారిటీ లేదు కాబట్టి తొందర పడొద్దు, కంగారు పడవలసిన పని లేదు. వెరీ గుడ్, ఎంజాయ్ చేయండి. ఏంటి, ఇప్పుడు నిన్న, ఈరోజు, మొన్న 3 రోజులు పెరిగాయి. ముఖ్యంగా లాస్ట్ 2 డేస్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కొంచెం బాగా పెరిగాయి. రికవరీ కనపడుతుంది, నేను చూశాను. నాకు పోర్ట్ఫోలియోలో రికవరీ కనిపించింది. ఓకే, గుడ్, ఎంజాయ్ చేయటం. ఎందుకంటే ఈ రికవరీ సరిపోదు కదా మనం అమ్ముకోవడానికి. అందుకని ఓకే, గుడ్ అనుకోవటమే తప్ప ఎదురెళ్ళి ఇది కొనేస్తాను, అది యావరేజ్ చేసేస్తాను అని కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకా వీ హ్యావ్ టు వాచ్ కేర్ఫుల్లీ అండ్ టేక్ ఎ డెసిషన్ లీజర్లీ. ఇంకా టైం ఉంది, ఇంకా మార్చి ఇంకా ఉంది కదా. ఈ మార్చి ఎండ్లోగా సెల్లింగ్ రాదనేం లేదు. ఎందుకంటే మార్చి ఎండ్లో సెల్లింగ్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. బట్ మార్కెట్లు ఏప్రిల్ నుంచి రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ప్రొవైడెడ్ దట్ కొంచెం బాగా బాటమ్ అవుట్ అయిందని అనిపిస్తే, మార్కెట్కి అనిపిస్తే అక్కడి నుంచి బయింగ్ వస్తుంది. అందుకని తొందర ఏం పడద్దు అనేది నా అభిప్రాయం. లేదండి మిస్ అయిపోతామేమోనండి అట్లా ఇట్లా అంటే మీ ఇష్టం. టు బి ఆన్ సేఫ్ సైడ్ ఏదోటి కొని తీరాలండి అంటే ఈటీఎఫ్లు కొనుక్కోండి, అంతే తప్ప స్టాక్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్ స్టాక్ స్పెసిఫిక్ అనాలిసిస్ ఉంటుంది అనుకోండి, మీ ఇష్టం. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.